చేతన్ రాజు గారు, ఇప్పుడు చాలా మందికేంటంటే అవేర్‌నెస్ ఒచ్చి కొంచెం ఓవర్ వెయిట్ అయినా, ఒబేస్ అయిపోయినా సరే, ఎవరికి తగ్గట్టు వాళ్ళు డైట్ అనేది ప్లాన్ జేసుకుంటున్నారు. కాకపోతే ఎవరిది వాళ్ళకి యూనిక్. సో, వాళ్ళలో అది అవేర్‌నెస్ ఒస్తే పర్వాలేదు. కాపోతే వేరేది ఫాలో జేస్తూ వాళ్ళకి కొంచెం ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు మళ్ళా డాక్టర్‌ని కన్సల్ట్ జేస్తుంటారు. సో, అట్లా కాకుండా వెయిట్ లాస్‌కి బెస్ట్ ఫుడ్స్ ఏముంటాయి? సో, అందరికి కామన్‌గా పడే ఫుడ్స్. వాటి గురించి చెప్తారా మాకు? చెప్పే ముందు ఇంకోటి చెప్తా. ఇది ఫాలో చేస్తేనే మీకు కొద్దిగా వెయిట్ లాస్ అయితది. హ్మ్. ఏందంటే చూడండి, థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతది. ఒక్కొక్కసారి బీపీ వల్ల, దానికి వాడే మందుల వల్ల గూడా బరువు పెరుగుతది. ఒక్కొక్కసారి పీసీఓడీ వల్ల బరువు పెరుగుతది. హ్మ్. అవును. అంటే ఏదో రోగాలు ఉండడం వల్ల పెరుగుతది. ఇంకా ఎన్నో రోగాల్లో బరువు పెరుగుతది. కానీ ఏం రోగం లేదు. హ్మ్. అంటే రోగం ఎక్కడుంది? మనసులో. యెస్. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా డాక్టర్. హ్మ్. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. మ్యాగజైన్ చదువుతున్నా. ఫోటో ఏదో తిండిది కనిపిస్తే ఖతం ఆర్డర్ చేస్తా. రీల్‌లు చూస్తున్నా. ఎవరో వంట హ్మ్. బిర్యానీ ఎట్లా తయారు చేయాలో అవి చూస్తారు గదా! హ్మ్. వాళ్ళ ఆయనకి తయారు చేసి ఇద్దాం. పిల్లలకి తయారు చేసి ఇద్దాం. అత్తకి తయారు చేసి ఇద్దాం. ఇది గూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిట్యుయేషన్. అవునవును. ఫస్ట్ ఆర్డర్ చేసి తెప్పించేసి తింటారు. అయితే అవును. ఏంది అంటే చూడండి, చెప్తుంటే నాకే తినాలని అనిపిస్తుంది. అట్లా అయితే. ఏందంటే ఈ డిజైర్స్‌ని మనం కంట్రోల్ చేయాలి. హ్మ్. అవును. డిజైర్స్‌ని మనం కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేస్తే సగం ప్రాబ్లమ్ పోతది. మొత్తం గేమ్ సైకాలజీది. మళ్ళా ఇంకోటి ఏందంటే, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. హ్మ్. 3 పూటలు తింటున్నారు. 3 పూటలు తింటున్నారు. పొద్దుగాల 4 ఇడ్లీలు తింటున్నారు. 2 తినండి. మధ్యాహ్నం ఇంత రైస్ తింటున్నారు. ఇంత తినండి. నైట్ హెల్తీ తినాలి. ఆ! దానికోసం మనం ఏం తింటాం? జొన్నలు, రాగలు, సజ్జలు, కొర్రలు, సామలు ఇవి తింటాం. వీటితోటి ఇడ్లీ, దోస, ఉప్మా తయారు చేసుకుంటాం. దోసలంటే 3, 4, 5, 6 కాదు. హ్మ్. 2 చి చిన్నవి. హ్మ్. అంటే సగం కడుపే నిండాలి. కంప్లీట్ ఇట్లా ఫుల్ ఇట్లా తేపులొచ్చేదాకా తినొద్దు. తినొద్దు. మన ఈ ఇప్పుడే మీరు మాట్లాడుతుండే గదా! హ్మ్. థాయిలాండ్ గురించి. హ్మ్. మీరు అక్కడ పోయిండ్రని జెప్పిర్రు గదా! మీరు హ్మ్. గమనించిండ్రా? హ్మ్. అక్కడ మన సైజ్ బట్టలు అంటే ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ దొరకవు ఎక్కువ. హ్మ్. అన్ని చిన్న చిన్న బట్టలు దొరుకుతాయి. అవును. ఎందుకు ఆళ్ళు అట్లా కడుపు నిండా తినరు. హ్మ్. జపాన్‌లో గూడా లైఫ్ ఎక్కువ బతుకుతారు వాళ్ళు. అవును. ఎందుకు? 90% వాళ్ళందరూ స్లిమ్‌గానే ఉంటారు. స్లిమ్మే ఉంటారు. ఎందుకు? హ్మ్. దానివల్ల. హెల్తీ తింటారు. హ్మ్. మనలాగా అన్నిట్లా ఇంత ఉప్పు, పావు హ్మ్. కిలో ఉప్పు, హ్మ్. ఒక కిలో కూరలో ఏస్తాం మనం. హ్మ్. ఉప్పు జర తక్కువేసుకోండి. ఏసుకోండి. జర తక్కువేసుకోండి. షుగర్ జర తక్కువ వాడండి. హ్మ్. మీరు షుగర్ ఎంత వాడుతుండ్రో దానికి 1/10 వాడాలి. అంటే 10 చెంచాలు షుగర్ వాడుతున్నారంటే ఒక చెంచా షుగర్ వాడాలి మీరు. హ్మ్. అది మైండ్‌లో పెట్టుకోండి. హ్మ్. మళ్ళా దాంతో పాటు సగం తినండి. హ్మ్. ఇదైతే మీకు అర్థమైంది. ఇప్పుడు నేనొకటి చెప్తా. జీలకర్ర 100 గ్రాములు, హ్మ్. సోంపు 100 గ్రాములు, వాము 50 గ్రాములు, ధనియా గింజలు 50 గ్రాములు. ఇది పౌడర్ చేసుకోండి. పౌడర్ తయారు చేసి ఒక డబ్బాలో నింపుకొని పెట్టుకోవాలి. హ్మ్. రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇది ఒక టీ స్పూన్ హ్మ్. మీరు వాటర్‌లో బాయిల్ చేయండి. హ్మ్. దీంట్లో మీకు నిమ్మకాయ ఏసుకోవాలనిపిస్తే ఏసుకోండి. హ్మ్. లేదు అంటే ఏసుకోకండి. రోజు తాగండి. డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఓకే. లివర్ హెల్త్‌కి మంచిగుంటది. హ్మ్. లివర్ కరెక్ట్ ఉంటేనే మన డైజెషన్ చక్కగుంటది. హ్మ్. అవునా కాదా? ఇది ఎన్నో కాలాలకెళ్ళి చేసుకునే హోమ్ రెమెడీ ఇది. హ్మ్. మళ్ళా దాని తర్వాత ఇంకోటి చెప్తా. పులుపు హ్మ్. వల్ల హీట్ పెరుగుతది బాడీలో అంటారు హ్మ్. గదా! అవును. ఏం చాలా పెరగదు. మంది పొద్దున్నే నిమ్మకాయ తినొచ్చా? నిమ్మకాయ తింటే మాకిట్లా జలుబవుతుంది, యాసిడిటీ అవుతుంది, కడుపులో ఉబ్బరం వస్తుంది అని జెప్తూ ఉంటారు. సో, డైలీ తీసుకోవచ్చంటారా నిమ్మకాయ మరి? నిమ్మకాయ డైలీ తీసుకోవాలి. చింతపండు డైలీ తీసుకోవాలి. హ్మ్. నిమ్మకాయ ఒకటి, హ్మ్. చింతపండు ఒకటి హ్మ్. రెగ్యులర్‌లీ మీ డైట్స్‌లో ఇంక్లూడ్ చేయాలి. హ్మ్. మళ్ళా దాని తర్వాత ఇంకోటి. తిన వెంటనే ఎక్కువ నీళ్లు తాగొద్దు. ఓకే. తిన హ్మ్. వెంటనే ఎక్కువ నీళ్లు తాగొద్దు. హ్మ్. లిమిట్‌లో నీళ్ళు తాగాలి. అట్లా చేస్తే మనకు డైజెషన్ గూడా మంచిగుంటది. ఇప్పుడు హ్మ్. కడుపు సైజ్ ఎంతుంటదనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు చూడండి, పప్పు, అన్నం తింటే ఇంతే తింటాం. హ్మ్. అదే బిర్యానీ తింటే ఫ్యామిలీ ప్యాక్ ఇద్దరు ఖతం చేస్తారు. అది అవును. 8 మందికుంటది. అవును. హ్మ్. అవునా గదా! అంటే ఇంత వాడు నింపేసి ఇస్తాడు గదా! హ్మ్. మన కడుపు సైజ్ ఇంతే ఉంటది. హ్మ్.
ఇప్పుడు కడుపు నిండా తినాలంటే మనం ఇంతే తినాలి. అంతే. మనం ఇంత తింటాం. అంటే కడుపు నిండిపోయి దాన్ని ఇట్లా బాగా అది పేగుల్లో ఉబ్బిస్తామన్నమాట. అప్పుడే వెళ్ళిపోతుంది. కడుపులో 3 గంటలు ఉండాలి ఫుడ్. ఓకే. హ్మ్. కడుపులో 3 గంటలు ఉంటే అది కరెక్ట్‌గా బ్రేక్ డౌన్ అయ్యే హ్మ్. ఇది ఉంటది. కానీ మనం ఏం చేస్తాం? ఫస్టే కడుపు నిండా తింటాం. మళ్ళా దానిపైన నీళ్లు తాగుతాం. అప్పుడు ఏమైతది? కడుపులో ఉన్న హ్మ్. ఏదైతే తిండి మీరు తిన్నారో అది పేగుల్లో వెళ్ళిపోతది. హ్మ్. పేగులు ఏం చేస్తాయి? బ్రేక్ డౌన్ అయిన ఫుడ్‌లకెళ్ళి అబ్జార్బ్ చేస్తాయి. బ్రేక్ డౌనే కాలేదు చక్కగా. హ్మ్. అబ్జార్ప్షన్ కింద పైన అయితది. హ్మ్. బరువు పెరుగుతది. అందుకే కడుపు నిండా తినకుండా కొద్దిగా తినేసి ఇమ్మీడియేట్ వాటర్ తీసుకోకండి. హ్మ్. ఒక అరగంట, గంట తర్వాత వాటర్ తీసుకోండి. వాటర్ ఎప్పుడు తాగినా మీరు గోరువెచ్చని నీళ్ళు తాగండి. హ్మ్. కేరళకు పోయినరనుకోండి మీరు, హ్మ్. అంత లావుగా కనిపియరు జనాలు. వాళ్ళు రైస్ హ్మ్. తినరా? హ్మ్. తింటారు. కానీ వాళ్ళు పార్బాయిల్డ్ రైస్ తింటారు. హుహు. కేరళ ఓకే. రైస్ వేరే ఉంటది. అవును. చాలా డిఫరెంట్ ఉంటదది. పార్బాయిల్డ్ రైస్ తింటారు. హ్మ్. మీరు కుదిరితే పార్బాయిల్డ్ రైస్ తినండి. హ్మ్. గుర్తుపెట్టుకోండి సగమే. ఏది తిన్నా సగమే. హ్మ్. మళ్ళా దాని తర్వాత కేరళలో ఎప్పుడు నీళ్ళు తాగినా వారు గోరువెచ్చని నీళ్ళు తాగుతారు. అవును. తాగండి. అక్కడ అక్కడ ఒక 50 మందిని తీసుకోండి. ఒక హ్మ్. సింపుల్ చెప్తా. హ్మ్. ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని కాడ రిలీజ్ అయితున్నాయి. అవును. మలయాళం సినిమా ఏదో ఒకటి ఉంటది. పోయి చూడండి ఎంతమంది ఇలా ఉంటారు. తెలుగు సినిమా పోయి చూడండి ఎంతమంది ఇలా ఉంటారు. అవునా కాదా? అవును. మీకే అర్థమైపోతది. అప్పుడు మీరు చేస్తారు. కోకోనట్ ఆయిల్ వాడతారు తిండికి. హ్మ్. అవును. మీరు కూడా వాడండి. అరే! కంపోస్టర్ డాక్టర్ అంటారు కొందరు. నేనేం చెప్తా, చేసేటప్పుడు కొంచెం వస్తదనుకోండి స్మెల్. హ్మ్. తర్వాత మీకు ఏం అనిపియదు. మీరు స్మెల్ చేసినా మీకు స్మెల్ రాదు. ఇప్పుడు హ్మ్. మనం ఏమైతది కొబ్బరి స్మెల్ వస్తది కదా! హ్మ్. ఇప్పుడు ఆలు కుర్మా చేసుకుంటే కొబ్బరి పొడి ఏసుకోమా? యేసుకుంటాం. వస్తదా స్మెల్? హ్మ్. రాదు. దాంట్లో కూడా రాదు. ఒకసారి హ్మ్. చేసుకొని చూడండి. వచ్చి కామెంట్ చేయండి. ఓకే. సో, అంటే నిజంగా అంటే చాలా మందికి అపోహలున్నాయి గదా! ఇది నిమ్మకాయ తినొచ్చా? చింతపండు తినొచ్చా? సో, ఇవన్నీ గూడా మన డైలీ ఫుడ్ రొటీన్‌లో భాగంగా జేసుకోవచ్చు. అండ్ మీరు చెప్పిన పౌడర్ గూడా అది చాలా బావుంది. అది మెయింటైన్ చేస్తే అయితే అండ్ ఫుడ్ గూడా సగం తినాలి. సో, ఖచ్చితంగా మన వెయిట్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. చాలా మంచి టిప్స్ చెప్పారు డాక్టర్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.